మీ అందరికి శుభాభివందనములు. విడిచిపెట్టుట, వెంబడించుట. మార్కు 10:28. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుదామని ఆయనతో చెప్పసాగాను. ఈ లోకంలో విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి ప్రభువుని వెంబడించో దేవుని యొక్క నిత్యరాజ్యంలో మనం సమృద్ధిగా ప్రవేశించుదాము. బైబిల్లో కొంతమంది వ్యక్తులు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి దేవుని దీవెనలో పొందినారు. వారు విడిచిపెట్టినవి: 1, శిష్యులు తమ వలలను విడిచిపెట్టెను. మత్తయి 4:18. మత్తయి 4:18. యేసు గలిలే సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ, వారిద్దరు సహోదరులు సముద్రంలో వల వేయట చూచెను. వారు జాలరులు. నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు ఆయనను వెంబడించిరి. వెంటనే వారు తమ వలలను విడిచి ఆయనను వెంబడించిరి. 2, సులువుగా సిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టవలను. హెబ్రీ 11:24. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యేసుంచి పరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. ఎలా అనగా ప్రతిఫలముగా కలగబో బహుమానమందు ఆయన దృష్టి ఉంచెను. హెబ్రీ 12:2. మనము కూడా సమస్త భారమును చిక్కులు పెట్టి పాపములను విడిచి విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మధురగానము. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏ సన్న స్వరమన్నా జలమూల శాంతము జనమూల శాంతలం బలమైన ఉరుములతో కలసిన స్వరము పిలచిన యేసు పిలచిన పిలుపును నీ వింటివా? ఈ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఆదాము హవ్వలు ఏదెను తోటలు ఆ దేవుడే పిలిచే. దేవుని ఎదుటను ఆదాము దాగెను, అటులాని నీవును దాగేదవా? ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏ సన్న స్వరమన్నా పనులాను వదలి జనులాను విడచి నన్ను కనుగొనమనగా. పనులాను వదలి జనులాను విడచి నన్ను కనుగొనమనగా. కనిపెట్టినందున గనుడబ్రహాముకు కనిపించే మన కన్న తండ్రి యేసే. ఈ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఈ సన్న స్వరమన్నా
ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించెను స్వరము. ఈనాడు నీవు ఈశ్వరము వినగా కానాను ఏరాగా కదలిరవా. ఈ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఈ సన్న స్వరమన్నా ఆ రీతిగానే సమూయేలు వినగా ఆశీర్వాదమరసే. ధారాళముగను ప్రభువును చేరి దరి చేరుకొని నీవు సేవించుమా. ఈ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఈ సన్న స్వరమన్నా. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రిపేరలోకి తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఆయన మీ ఘనమైన మాటలు విన్న వారిని వారి కుటుంబములను వారి సంఘములను నిండారులుగా దీవించి ఆశీర్వదించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు సమర్పించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ మెసేజ్ షేర్ చేసిన వారికి, వినిన వారికి దేవుడు నిండారులుగా దీవించి ఆశీర్వదించును గాక.